ఎంక్వైరీలొచ్చినా డీల్స్ క్లోజ్ అవ్వటం లేదు. డెసిషన్స్ లేట్ చేస్తున్నారు. కస్టమర్స్ బాగా బార్గెయిన్ చేస్తున్నారు. వేరే కాంపిటీటర్స్‌తో పోల్చుకుంటున్నారు అనే ప్రాబ్లమ్ మీరు ఫేస్ చేస్తున్నట్లయితే ఇది లీడ్ క్వాలిటీ ప్రాబ్లమ్ కాదు. సేల్స్ అథారిటీ ప్రాబ్లమ్. నా పేరు చంద్ర. సర్వీస్ బేస్డ్ బిజినెస్ ఓనర్సు. అట్ ది సేమ్ టైమ్ సర్వీస్ బేస్డ్ బిజినెస్‌లో ఉండే బ్రాండ్సు, ఇండిపెండెంట్ ఎక్స్‌పర్ట్సు, డొమైన్ ఎక్స్‌పర్ట్సు ఎవరైతే ఉంటారో లీడ్స్ వస్తున్నాయి. కానీ అనుకున్న స్థాయిలో స్కేల్ చేయలేకపోతున్నాము. సేల్స్ కూడా అవుతున్నాయి. కానీ ఫ్రీక్వెంట్‌గా సేల్స్‌లో మాకు బెస్ట్ సర్వీస్ ఇచ్చినా గానీ ఇతరులతోటి మధ్య డిఫరెన్స్‌ని మా కస్టమర్స్ చూడలేకపోతున్నారు అనే స్థితిలో మీరున్నట్లయితే మీకు మేము హెల్ప్ చేస్తాం. అయితే ఈ ఛానల్‌లో జనరిక్ మోటివేషను లేదంటేనేమో సేల్స్ బేసిక్ టిప్స్ ఇలాంటివి ఇవ్వటం జరగదు. ఇప్పటివరకు అనేక రకాల లాంగ్ ఫార్మ్, షార్ట్ ఫార్మ్ వీడియోస్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి ఎవరైతే సేల్స్ అథారిటీ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారో, సేల్స్ ప్రాసెస్ సిస్టమ్‌ని ప్రాపర్‌గా సీరియస్‌గా బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారో, వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా మేము సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా మీరు మంచి కాల్సే జరుగుతున్నాయి. కానీ ఎందుకు క్లోజింగ్ అవ్వటం లేదు? కస్టమర్స్ ఎందుకు డెసిషన్ డిలే చేస్తున్నారు? అది బి గాని, బి గాని ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది? ఎట్ ది సేమ్ టైమ్ ఎక్కువ లీడ్స్ వస్తే అది ఎక్కువ గ్రోత్‌కి ఉపయోగపడుతుందా? లేదా ఎక్కువ తలనొప్పి అవుతుందా? ఎందుకవుతుంది? మార్కెట్‌లో మిమ్మల్ని మీరు ఎక్స్‌పర్ట్ లాగా పొజిషన్ చేసుకోవాలి అంటే ఎగ్జాక్ట్‌గా ఎలాంటి డిఫరెన్షియేటర్స్ బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది అనేది డిస్కస్ చేస్తాం. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు నేను చెప్పింది మీకు రెజొనేట్ అయితే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు మీ బిజినెస్‌లో సేల్స్ అథారిటీలో ఉన్న ప్రాబ్లమ్ ఎక్కడుందో దాన్ని ఫిక్స్ చేయాలి అని అనుకున్నట్టయితే, మా హెల్ప్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో గాని, కింద ఫస్ట్ కామెంట్‌లో గాని నేను లింక్ ఇస్తాను. దాని మీద క్లిక్ చేసి పెయిడ్ సేల్స్ అథారిటీ డయాగ్నోసిస్ కోసం మీరు చూజ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. హావ్ ఎ గ్రేట్ డే.